ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో గూడా వర్క్ చేస్తాను. నేను యాస్ ఎ ప్రొఫెషనల్‌గా కూడా. సో, నేను ఎప్పుడు చూస్తుంటాను స్పిరిచువాలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ రియల్లీ సేమ్. Really. ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ వే టు మేనిఫెస్ట్. సో, ఇప్పుడు ఈ ఎన్ఎల్‌పి టెక్నిక్స్ కానీ మీరు అవన్నీ చూస్తుంటే, ఈరోజు కొత్తగా ఏఐ టెక్నాలజీస్ యూజ్ చేసేదన్నీ ఆ ఎన్ఎల్‌పి టెక్నిక్సే. మీరు చెప్పినప్పుడు మళ్ళీ అది రికార్డ్ విని, అది రాసుకొని నాకొచ్చినంతలో నేను చేశాను మేడం. అప్పటి నుంచి చాలా చేంజ్ ఉంది. మార్నింగ్ నుంచి నాకు చాలా చేంజ్ ఉంది. ఇంకా ఇప్పుడు మ్యూజిక్ కూడా నేను పెట్టుకొని చేస్తే ఇంకా మ్యూజిక్‌తో పాటు సెల్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. ప్రవీణ్ గారిని అడుగుదాం ఒక్క నిమిషం. యాహ్! హి ఈస్ ఎన్ ఎక్స్‌పర్ట్. యెస్ అండి. ఐయామ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ప్రవీణ్ గారు మీకెలా అనిపిస్తున్నాయి క్లాసెస్? లాస్ట్ చాలా రోజుల నుంచి మీ క్లాస్‌లో చూస్తున్నాం మిమ్మల్ని. హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ ద క్లాసెస్? మేడం చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో గూడా వర్క్ చేస్తాను. నేను యాస్ ఎ ప్రొఫెషనల్‌గా కూడా. సో, నేను ఎప్పుడు చూస్తుంటాను స్పిరిచువాలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ రియల్లీ సేమ్. ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ వే టు మేనిఫెస్ట్. సో, ఇప్పుడు ఈ ఎన్ఎల్‌పి టెక్నిక్స్ కానీ మీరు అవన్నీ చూస్తుంటే, ఈరోజు కొత్తగా ఏఐ టెక్నాలజీస్ యూజ్ చేసేదన్నీ ఆ ఎన్ఎల్‌పి టెక్నిక్సే. సో, నేను ఇంతకుముందు మీరు చెప్తూ ఉన్నప్పుడు గూడా నేను అంతకుముందు ఎన్ఎల్‌పి ఫెమిలియర్ కానీ నేనెప్పుడు ప్రాక్టీస్ చేయలేదు. మీరు చెప్పే టెక్నిక్స్ అన్నీ ఎన్ఎల్‌పి టెక్నిక్స్ ద్వారా అసలు టోటల్ ఈ చాట్ జీపీటీస్ అవన్నీ యూజ్ చేశారు. అండ్ అదే టెక్నిక్స్ అందరు పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద వర్క్‌షాప్స్ $2,000-3,000 తీసుకొని చేస్తుంటారు. సో, రియల్లీ కనెక్టెడ్. అండ్ దానికి మీరు మన హిందూ కల్చర్ గాని అగైన్ ఏదైనా పెట్టుకోండి. ఆ మంచి వైబ్రేషన్స్‌ని కనెక్ట్ చేసి మొత్తం బ్యూటిఫుల్‌గా అమాల్గమేట్ చేశారు. అసలు వెరీ బ్యూటిఫుల్. నేను జనరల్‌గా కొద్దిగా రెసిస్ట్ చేస్తాను రేఖతోటి ఉన్నప్పుడు ఈ చాంటింగ్ గాని అలాంటివి. ఇప్పుడు నాకు క్లియర్‌గా అనిపిస్తుంది. డెఫినైట్‌లీ ఎవ్రీథింగ్ ప్రాక్టీస్ చేయాలని. సో, ఫుల్లీ కనెక్టెడ్ మేడం. థ్యాంక్ చాలా యూ సో చాలా బాగుంది. మచ్. యాహ్! ఐ నో. అందుకని నేను మిమ్మల్ని స్పాట్ చేసినప్పుడల్లా కూడా ఆగుతున్నా ఒక్క నిమిషం. ఎందుకంటే బికాజ్ ఆర్ యూ కనెక్టెడ్ టు ద సబ్జెక్ట్ ఆర్ లైక్ మీరు చాలా యూ నో మెనీ థింగ్స్ కదా! లైక్ నా వర్క్ నాకు తెలిసిన నాలెడ్జ్‌తో నేను చేస్తుంది. ఆర్ యూ గెట్టింగ్ బెనిఫిటెడ్ బై ఐ మీన్ మీరే కాదు అందరికీ ఉపయోగపడుతుంది అని అయితే అది నేను చార్జ్ కూడా నేను అసలు ఎక్కువ తీసుకోను మీకు తెలిసింది. వెన్ కంపేర్ టు థాట్ ద అమౌంట్ ఆఫ్ మెటీరియల్ గాని పిల్లలు వర్క్ చూసారు మీరు ఏఐతో చేస్తున్నారు మెడిటేషన్స్ వాళ్ళ పిక్చర్స్ కానీ మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ దే ఆర్ ఆల్సో వర్కింగ్ లాట్ దిస్ ఒక్క మెడిటేషన్ ఎలా ఉంటుంది అలాంటి 40 మెడిటేషన్స్ చేశారు చాలా చేశారు సో నిన్నే థ్యాంక్ యూ రేఖతో వెరీ మచ్. అంటున్నాను మేడం. ఒక్క మెడిటేషన్ క్రియేట్ చేయాలంటే ఎంత కష్టపడాలి. అలా మీరు కంటిన్యూయస్‌గా మెడిటేషన్స్ క్రియేట్ చేస్తున్నారు. అసలు ఎంత ఎనర్జీ పెడుతున్నారో అని అనిపిస్తుంటది. సో, డెఫినైట్‌లీ నో వర్డ్స్ థ్యాంక్ యూ మేడం. సో మచ్. ఇట్స్ ప్యూర్ లవ్ అండి. ఇట్స్ నాట్ బీ లైక్ మీరు చక్ర క్లాసెస్‌లో ఉంటూ ఉంటుంది. ద డిజైర్ ఆఫ్ ద తారా అండ్ నాది కాదు ఇది. నాకు తెలిసిపోతుంది. ఇట్స్ నాట్ మై డిజైర్ అయితే వేరేది ఉండేది. ఇట్స్ ఎ డివైన్ జరుగుతుంది ఇది అని నాకు అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బుజ్జోళ్ళని మీ పిల్లల్ని కూడా నేను దృష్టిలో పెట్టుకున్నాను. ప్రతి ఈఎఫ్టీలో కూడా నాకు కనిపిస్తారు బుజ్జోళ్ళు. అందుకని తీసుకున్నాను. హోప్‌ఫుల్లీ మనం మారుద్దాం. మన కర్మని మనం క్లీన్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ సో మచ్. యెస్. యెస్ అండి. సో యాహ్! థట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ మీకిస్తుంది. ఇక్కడ శ్రీదేవి గారు ఏంటి నాకిక్కడ సంగీత గారు 7:46 టైం అయిపోయింది. ఐ నో నాన్న. ఐ నో. రమణి గారు ఇలా చేయి పెట్టుకొని కూర్చున్నారు. ఎవరిని తీసుకోవాలో నాకు అర్థం కాదు. ఒక్కళ్ళని తీసుకుందా నాన్న? ఎవరిని తీసుకుందాం? ఎవరైనా రిజల్ట్ ఉందా అండి? ఎనీ రిజల్ట్ చెప్పండి. అసలు క్వెషన్స్ కాదు ఇది. అడగడం కాదు. రిజల్ట్ ఎవరికైనా ఉందా అండి? ఏమన్నా చేంజ్ చూసారా? రమణి గారు ఏం చెప్తారు చెప్పండి? చెప్పేసేయండి. చెప్పేసేయండి. సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ మ్యామ్. లవ్ యూ. థాంక్ యూ వెరీ మచ్. నేను నా పాపని తీసుకొచ్చినప్పుడు ల్యాండ్‌లోకి నా నేనెంత సఫర్ అయ్యానో నాకు తెలుసు. అది ఈరోజు నాకు ఈ మెడిటేషన్ తోటి నాకు చాలా కనెక్ట్ అయ్యాను మేడం. థాంక్ యూ వెరీ మచ్ మేడం. థాంక్ యూ. నా పాప ప్రీమెచ్యూర్ బేబీ. నా టెన్షన్, హై బీపీ వల్ల ఆమె ప్రీమెచ్యూర్ వచ్చింది. అండర్ వెయిట్ వచ్చింది. అవి ఇప్పుడు యూకేలో ఎంఎస్ చేయడానికి పంపించాను మేడం. నాకు తెలుసు. చాలా డిప్రెస్డ్‌లో అయ్యి ఈ మీ క్లాసెస్ చూసి నేను జాయిన్ అయ్యాను. అప్పుడు నాకు హెల్త్ బాలేదు. మీ ఫ్రీ క్లాస్ జాయిన్ అయినప్పుడు అప్పుడు కూడా మాట్లాడాను మీతోని. కానీ నేనేం మాట్లాడానో ఏంటో అసలు నేను ఇక్కడ లేనసల. ఇప్పుడు ఈ మెడిటేషన్ ఇప్పుడు కూడా నాకు ఇంకా అర్థం కాలేదు. కానీ నిన్నటి నుంచి నాకు చేసుకుంటున్నప్పుడు నిన్న మెడిటేషన్ నుంచి నేను కనెక్ట్ అయ్యాను మేడం.
ఆ! ఇప్పుడు నేను రాసుకోగలుగుతున్నాను ఏదన్నా. అంటే హీల్ చేసుకోవడానికి అన్ని అంటే ఇప్పుడు అన్ని మెటీరియల్ తెచ్చిపెట్టుకున్నాను గానీ, నేను ఏం చేయలేక నాకేం అర్థం కావట్లేదు. రైట్. ఈరోజు ఇప్పుడు ఈ మెడిటేషన్‌కి చాలా కనెక్ట్ అయ్యాను మేడం. అందుకే నేను మాట్లాడాలి మీతోని. ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఒక్క క్వెషన్ కూడా అడగలేదు మేడం. ఎందుకంటే నాకు కావాల్సిన రిజల్ట్ వచ్చేదాకా నేనేం మాట్లాడకూడదు అనేసి. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ వెరీ మచ్ మేడం. మీ మదర్‌కి రమ్య గారు శతకోటి వందనాలు. ప్లీజ్ మీ మీరు పేరెంట్స్‌కి, మీరు మీ ఒకటుంది పిల్లలకి, కదా! మీ హస్బెండ్‌కి. నిన్న 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 మెడిటేషన్ చూసారా? నేను హీల్ అవుతున్నాను. నేను ఆరోగ్యంగా ఉన్నాను. స్ట్రాంగ్‌గా ఉన్నాను. అది చేసుకోండి. రోజు చేసుకోండి. మర్చిపోద్దు. నాకు నాకు పొద్దున మార్నింగ్ రాలేదు అది. నేను అయ్యో! నిన్న దాని పని మార్నింగ్ లేచి ఆ! నేనది మీరు చెప్పినప్పుడు మళ్ళీ అది రికార్డ్ విని, అది రాసుకొని నాకొచ్చినంతలో నేను చేశాను మేడం. ఆ! అప్పటి నుంచి చాలా చేంజ్ ఉంది. మార్నింగ్ నుంచి నాకు చాలా చేంజ్ ఉంది. మీరింకా ఇప్పుడు కూడా మ్యూజిక్ నేను పెట్టుకొని చేస్తే ఇంకా మ్యూజిక్‌తో పాటు సెల్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. మ్యూజిక్కే యాక్టివేట్ చాలా, చాలా, చాలా యాక్టివేటెడ్. మా పాపని బ్లెస్ చేయండి మేడం. ఇప్పుడు ఎంఎస్ కంప్లీట్ అయిపోతుంది ఈ మంత్. తను అయిపోయింది. జాబ్ కోసం సెర్చ్ చేస్తుంది. అది దొరకాలి తనకి. వస్తున్నాయి. మీరు బ్లెస్ చేయండి. ఈఎఫ్టీ చేసుకోండి. మీ మీ ఎమోషనే మీ పాప అనుభవిస్తుంది. ఆ! సో అది దానికి తెలిసింది మేడం. నాకు తెలిసి నేను డిప్రెస్ అయిపోయి చాలా నేను డే 1 నుంచి ఓన్లీ 1 బేబీని ఎందుకు పెట్టుకున్నానంటే నా ఫైనాన్షియల్ స్టేటస్ మా హస్బెండ్ మెంటాలిటీ నాకు తెలిసి నేను ఓన్లీ 1 బేబీయే క్లెయిమ్ చేసుకోండి. పెట్టుకున్నాను. హస్బెండ్ కూడా క్లెయిమ్ చేసుకోండి. బంగారాలే హస్బెండ్ కూడా మీ మెంటాలిటీని మంచితనం కానీ ఆ మంచితనంలో కూడా ఇది ఉంటుంది కదా మేడం. ఆ ఐ నో. ప్రాబ్లమ్ ఐ నో. ఉంటది కదా! ఐ మరి నో. ఐ నో. ఐ నో. అందుకని ఓకే రమ్య గారు. థాంక్ యూ వెరీ మీరు మచ్. మీరు టియర్స్ వచ్చినాయంటేనే మీరు మీ బర్డెన్స్ ఆఫ్ బండరాళ్ళు కరుగుతున్నాయి. హాయిగా ఉంటారు చక్కగా. నవ్వుతూ పువ్వులాగా, బటర్‌ఫ్లై లాగా. ఆల్ ది వెరీ బెస్ట్.